హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను మళ్ళీ ఒక చిటికెలో అయిపోయే పచ్చడితో వచ్చానండి. ఈ పచ్చడి దోసకాయ నువ్వుల పచ్చడి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా చూపిస్తున్నట్టు దోసకాయని ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. తగినన్ని మిరపకాయలు తీసుకున్నాను, అలానే కరివేపాకు. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్పు నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు మనం ఏమి వేయించక్కర్లేదు, పచ్చివేనండి, అన్నీ పచ్చివే ఇక్కడ. సో తగినన్ని మిరపకాయలు, కొంచెం ఉప్పు, చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ తెచ్చుకున్నాను. కొంచెం గట్టిగా పచ్చడి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలండి. మరీ అంటే గట్టిగా కాదు, అలా అని పలుచగా కాదు. సో గరిటె జారుగా ఉండాలి. ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని తాలింపు పెట్టుకున్నానండి. ఇంగువ, కరివేపాకు, ఆ సువాసనతో ఆ తాలింపు మధ్య మధ్యలో కడికడికి దోసకాయ ముక్కలు పంటి కింద పడతా ఉంటే ఉంటుందండి. ఆహా, అద్భుతం అంతే. ఇంకా ఒక్కసారి చేసి చూడండి. ఇది చాలా ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిదండి. ఎందుకంటే నువ్వులు మనం చాలా తక్కువగా వాడుతూ ఉన్న వాళ్ళకి ఈ విధంగా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ అండి. అలానే దోసకాయ చలవ చేస్తుంది.